హ్యాపీ డేస్ నుంచి ఇంత జర్నీ వరకు మంచి కథల కోసం ట్రై చేస్తున్నాను, ఏది పడితే అది నేను చెయ్యను అన్నట్టుగా ఏదో అన్నారు. అంటే ఇంత టైం పట్టిందా మీకు ఒక కథ సెలెక్ట్ చేసుకోవడానికి? మంచి కథ అన్నది మీకు లేదండి. అంటే కథలు నచ్చిన కథలు ఉన్నా దానికి కావాల్సిన ప్రొడక్షన్ సపోర్ట్ ఉండాలి, ప్రొడ్యూసర్స్ ఉండాలి. ఓకే, మీ దగ్గర మంచి కథలు ఉన్నా కూడా ప్రొడక్షన్ సపోర్ట్ లేదు. అంటే నాకు సంహౌ నేను ఐ ల్యాక్ ఇన్ దట్ ఏరియా. అంటే నేను ప్రొడ్యూసర్లను పట్టుకోలేనండి. ఓకే, అది ఇనెబిలిటీ అంటారో మరి అది టైం అంటారో నాకు తెలియదు. నేను ప్రొడ్యూసర్లను పట్టుకోలేను, నేను డైరెక్టర్లను మాత్రమే పట్టుకోగలను, కథలను పట్టుకోగలను. ఓకే ఓకే. అండ్ నాకు తెలిసి మీకు హ్యాపీ డేస్ తర్వాత ఆ సక్సెస్ చూశాక ఒక ప్రొడ్యూసర్ ఎవరు వచ్చి మీకు ఒక 25 లక్షల టేబుల్ క్యాష్ అడ్వాన్స్గా పెట్టారు. 25 కాదు కానీ 23 లక్షలు. సరే, 23 లక్షలు, 23 lakhs సింగిల్ పేమెంట్ టేబుల్ మీద పెట్టున్నారు వాళ్ళ ఆఫీస్లో. అంటే వాళ్ళది ఒక సిండికేట్ అనమాట, ఒక 4-5 కలిపి ఉన్న ప్రొడ్యూసర్స్. అంటే ప్రొడ్యూసర్లు నాకు పరిచయం కాదు, ఒక డైరెక్టర్ నాకు కథ చెప్పారు ఒకటి. ఓకే, నాకు సినిమాలు అంటే విపరీతమైన ఓపిక. ఓకే, మీరు గంటలు మీరు కథ కూర్చుని నాకు చెప్పండి, ఒక 3 గంటలు నెరేషన్ ఇస్తానంటే నేను వింటా, ఆ తర్వాత ఇంకో 2 గంటలు దాని గురించి మాట్లాడదాం అంటే కూడా నేను వింటా. ఓకే, మీరు మళ్ళీ మర్నాడు పొద్దున ఇంకో కథ చెప్తానంటే కూడా నేను వింటా, నాకు అంత ఓపిక ఉంది. అలా అతను నాకు కథ చెప్పడానికి ఏదో చెప్పాడు, బౌండ్ స్క్రిప్ట్ ఉందన్నాడు. ఓ సూపర్ కదా బౌండ్ స్క్రిప్ట్ ఉంటే అని, సరే స్క్రిప్ట్ నేను చదువుతాను మీకు అభ్యంతరం లేకపోతే అన్న. ఓ ఇస్తానని చెప్పి ఇచ్చాడండి. అంటే నేను మళ్ళీ మనుషుల పేర్లు చెప్పకూడదు, చెప్పలేదు. కానీ మామూలుగా పుస్తకం పట్టుకుంటే మనకి రన్ టైం ఎంత ఉంటుందో అంత నేను మధ్యలో పాజులు లేకుండా మహా అయితే మంచినీళ్ళు తాగుతాను, డిస్టర్బెన్స్ లేకుండా ఫోన్ పక్కన పెట్టి నేను చదువుతూ ఉంటా. ఆ స్క్రిప్ట్ కదలలేదండి చేతుల్లోంచి నాకు. అంటే నేను ఒక సీన్ చదివిన తర్వాత మళ్ళీ వెనక్కి సీన్కి వెళ్ళి మళ్ళీ ఆ చదువుకోవాల్సి వచ్చింది. అంత డిస్కనెక్టెడ్గా ఉంది. అంటే ఇప్పుడు చేయాల్సిన సినిమా కాదు, అదో 10 సంవత్సరాల క్రితం స్క్రిప్ట్ ఏమో, అతను ఎక్కడో అక్కడ ఆగిపోయినట్టున్నాడు. మనిషి మంచివాడు. నేను చాలా ఓపికగా అతనికి చెప్పాను, లేదంటే దయచేసి అర్థం చేసుకోండి, నాకైతే అంటే నేను కింద పెట్టుకుని చెప్పా, నాకున్న సినిమా అనుభవం చాలా తక్కువ, కానీ నేను బేసిక్ అంటే స్క్రిప్ట్ వర్క్స్ చేసేవాడిని అనమాట ఈవెన్ బిఫోర్ హ్యాపీ డేస్. సో ఎక్కడో చిన్న స్క్రిప్ట్ సెన్స్ ఉందేమో అని నా అనుమానం. సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి, దయచేసి ఒకసారి ఆలోచించండి, ఇది నాకు కరెక్ట్ కాదేమో, లేదా అసలు స్క్రిప్ట్ కరెక్ట్ కాదేమో, లేదా నేను కరెక్ట్ కాదేమో ఈ స్క్రిప్ట్కి అని చెప్పేవాడిని. ఓకే, వినలేదు. లేదు మా ప్రొడ్యూసర్ని ఒకసారి తీసుకుని పరిచయం చేస్తాను, మీరు ఒకసారి రండి అన్నారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 23 lakhs హార్డ్ క్యాష్ సింగిల్ పేమెంట్ మీరు తీసుకోండి అన్నారు. అంటే నేను ఇదే సినిమా అయితే నేను చేయలేనండి అని చెప్పాను. చెప్పిన తర్వాత హీ వాజ్ అఫెండెడ్. అంటే ప్రొడ్యూసర్ల ముందు అంటే అతను ఏమనుకున్నాడంటే డబ్బు చూపిస్తే తీసుకుంటానేమో అని అనుకున్నాడు ఆయన. ఓకే, ఇదే సినిమా రామానాయుడు గారు చేస్తే మీరు చేస్తారు కదా అన్నారు. స్ట్రాంగ్ ఇవ్వడండి, ఒక 5 ఏళ్ల క్రితం లేండి, 5-6 years. మీరు తప్పుగా అనుకోకండి, రామానాయుడు గారు కూడా ఇలాంటి సినిమా అయితే చేయరు, ఆయన చేస్తారని అయితే అనుకోవట్లేదు. ఒకవేళ ఆయన కూడా ఇదే సినిమా చేయమంటే కూడా ఆయన కాళ్ళు మొక్కైనా సరే, సార్ దయచేసి నేను ఈ సినిమా చేయలేని చెప్తానండి, ఇది కరెక్ట్ కాదండి అని నేను చెప్పాను. అంతే కదా, డబ్బుది. అంటే నా పాయింట్ ఏంటంటే డబ్బు కోసం సినిమా చేస్తే నాకు ఆ సినిమానే మిగిలిపోతుంది. అంటే నేను దాన్ని ఆ బరువును మొయ్యాలి నేను. ఎందుకు నేను రేపు పొద్దున్న మీరు ఇంకో మంచి సినిమా తీసుకురండి, నేను అప్పుడు డబ్బులు తీసుకుంటా, నాకు తొందర లేదు. వై షుడ్ హీ హ్యావ్ అ ప్రాబ్లం? 2 సంవత్సరాల తర్వాత ఆ సినిమా ఇట్ డిడ్ంట్ టేక్ ఆఫ్ అండి, ఇంకెవరితో కూడా ఆయన చేయలేదు. 2 సంవత్సరాల తర్వాత చెన్నై నుంచి ఆయన నాకు ఫోన్ చేశారు, వంశీ గారు నేను అప్పుడు మిమ్మల్ని తిట్టుకున్నాను, అప్పుడు అంటే చాలా రోజులు మాట్లాడలేదు కూడా ఆయన, దాదాపు 1 year 1.5 years నాతో మాట్లాడలేదు, కానీ మీరు చెప్పింది కరెక్ట్ అండి, ఆ స్క్రిప్ట్ కరెక్ట్ కాదు. అప్పుడు ఆ తర్వాత ఏదో టెలివిజన్ సీరియల్స్కో దేనికి పనిచేస్తున్నట్టున్నారు ఆయన. సో ఎప్పటికైనా నేను మళ్ళీ ఒక మంచి స్క్రిప్ట్ తీసుకుని వస్తే ముందు మీకే చెప్తానండి అన్నాడు. సరేనండి. పర్సనల్గా కూడా నేను ఏ సినిమాలు అయితే చూడటానికి ఇష్టపడినో ఆ సినిమాగా తయారైంది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అయిపోయాక అంతే కదండి. ఇప్పుడు అంటే బిఫోర్ చేసి ఇప్పుడు నా సీన్స్తో ఏముండదు, అదే అంటున్నా. ఓకే ఓకే ఓకే. నా ఎలిమెంట్లో నేను గట్టిగా చెయ్యేసి కూడా ఒక అమ్మాయిని ముట్టుకోవడం కూడా ఉండదు ఆ సినిమాలో. మరి సినిమా బిఫోర్ వినలేదా కథ మొత్తంగా? అదే చెప్తున్నానండి.